నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ గేమ్ చేంజర్ అవుతుందా? ఫ్యూచర్ సిటీనే తెలంగాణకు ఫ్యూచరా? డిసెంబర్ నుండి రేవంత్ గేర్ మారుస్తారా? జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత వచ్చే రాజకీయ మార్పులేంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ తరహాలో పట్టు విడుస్తారా? కంటోన్మెంట్ తరహాలో కాలర్ ఎగరేస్తారా? నేతల భవిష్యత్తుతో జూబ్లీహిల్స్ విజయం ముడిపడి ఉందా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్-సిఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంటుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం రాబోయే విజన్ డాక్యుమెంటును భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి బ్లూ ప్రింట్ గా భావిస్తోంది. తెలంగాణలోని అన్ని రంగాల సమగ్ర ప్రగతికి సంబంధించిన కార్యాచరణను ఇందులో పొందుపరిచి ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంగా ఉంది. అయితే దీనికి ఆర్థిక వనరులు, ప్రజల నుంచి ఎంత మేర సహకారం లభిస్తుందో అన్న దానిపైనే దీని విజయం ఆధారపడి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది నిజంగా గేమ్ చేంజర్ అవుతుందన్న అభిప్రాయం సీఎం సన్నిహిత వర్గాల్లో ఉంది. ఐటీ, హైటెక్ సిటీ తర్వాత ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు తెలంగాణను ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయినా సరే కార్యాచరణ లేకుంటే కాళేశ్వరం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాంటి గత ప్రాజెక్టులు ఎలా విమర్శలకు గురయ్యాయో ఇవి విమర్శలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫ్యూచర్ సిటీపై సీఎం ఆశలు. ఒక్కసారి రియల్ లేస్తే ఇక అడ్డు ఉండదన్న అంచనాలు. కాస్త ఆలస్యమైన రియల్ రంగం పుంజుకోవడం ఖాయం. అదే ఫ్యూచర్కు బలం. హైదరాబాదుకి ప్రత్యామ్నాయం భవిష్యత్తులో మెట్రో సిటీ అని ప్రభుత్వం చెప్పే ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ హాట్ టాపిక్గా ఉంది. ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ లేని సిటీగా కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. అయితే హైదరాబాద్కున్న భౌగోళిక అనుకూలతల రీత్యా ఫ్యూచర్ సిటీ పురోగమనం ఖాయమన్న అంచనాలు పారిశ్రామిక వర్గాల్లో ఉన్నాయి. రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడారు. కానీ డిసెంబర్ తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారనే మాటలు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ, కొత్త ప్రాజెక్టులు ఆరంభం, పార్టీ రీషఫుల్ అన్నీ కూడా రేవంత్ గేర్ మార్చడంలో భాగంగా చకచకా జరుగుతాయన్న చర్చలు వినబడుతున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్పై టెన్షన్. అధికార పార్టీ అటెన్షన్. కారు నిలుపుకుంటుందా? చేతికి విజయం అంది వస్తుందా? జూబ్లీహిల్స్ బైపోల్ తరువాత రాజకీయ మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఏ ఎన్నిక జరిగినా దాని తాలూకా రాజకీయ పరిణామాలు, చర్చలు, విమర్శలు, విజయం తాలూకా వైబ్రేషన్స్, ఓటమి తాలూకా నైరాశ్యం పార్టీ కేడర్పై బలంగా ఉంటుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికపై ఒక్క జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఉత్కంఠంగా నెలకొంది. తెలంగాణ రాజకీయాలను ఈ జూబ్లీహిల్స్ బైపోలే తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన 2 ఏళ్ల తరువాత ఈ జూబ్లీహిల్స్ బైపోల్ రాగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజానాడికి, స్పందనకు దీనిని ఒక కొలమానంగా చూడటం సహజం. ఇది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు అయినా అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనివార్యం. ఓటమి తర్వాత పార్టీలో పదవులు, కాంట్రాక్టులు, ఇతరతర ప్రయోజనాలు ఆశించిన వారు కండువాలు దులుపుకొని బయటకు రావటం, గొంతెత్తడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రికి చిరాకు పరచడానికి కూడా కాచుకొని కూర్చున్న నేతలు ప్రయత్నాలు చేయడానికి ఓ గడ్డి పరకు గుండు సూదు అవుతుంది. అందుకే అలాంటి చర్చకు ఆస్కారం లేకుండా లేవాలని చూసే గొంతులు, చిరాకు పడలేని ఎదురు చూసే కళ్లకు ఆ కోరిక నెరవేరకుండా ఉండాలంటే సీఎం రేవంత్ రెడ్డి దీనిని సీరియస్గా తీసుకుని గెలుపు భారం మీదేసుకోవాలి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కేవలం ఒక్క సీటు పోరు కాదు, ఇది రాబోయే పొలిటికల్ వేకు ఒక వే. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ లీడర్షిప్ మరింత బలపడుతుంది. రేవంత్కు ఎదురు లేదు. లోక్సభలో గుండు సున్నా తర్వాత బీఆర్ఎస్కు ఓ విజయం ఆ పార్టీకి అత్యవసరం. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఓడితే ఆ పార్టీకి తీరని షాకే. కోలుకోవటానికి సమయం పడుతుంది. కార్యకర్తల ధైర్యం దెబ్బతింటుంది. బీఆర్ఎస్ను దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగు సీటు కాగా ఇది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్పై ఆధిపత్యం సాధించుకోవడంతో పాటుగా వచ్చే స్థానిక ఎన్నికలకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు బూస్టర్లా పనిచేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య పరాజయం పాలైన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్సీని కోల్పోయిన తర్వాత ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం. జూబ్లీహిల్స్లో కూడా ఈ పరిస్థితి రావద్దని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కేటీఆర్కు జూబ్లీహిల్స్ సవాల్. బైపోల్లో గెలిస్తేనే క్యాడర్లో హుషారు. కమలం ప్రతిష్ఠ నిలుపుకోవలసిన సమయం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఒక హై వోల్టేజ్ డ్రామా సృష్టించింది. అదే మోడల్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో రిపీట్ అవుతుందా లేక ఇతర పార్టీలే ఈసారి కాలరెగరేస్తాయా అన్నది కీలకం. అదే మ్యాజిక్ రిపీట్ అయితే ఈ 3 ఏండ్లు కాంగ్రెస్కు ఎదురులేదు. ఈ ఎన్నిక ఫలితంతో ఒకవైపు రేవంత్ భవిష్యత్తు ఇమేజు, మరొక వైపు బీజేపీ అగ్రెసివ్ స్ట్రాటజీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ రీఎంట్రీ ఛాన్స్ కూడా ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ సీటు ప్రధాన రాజకీయ పార్టీలకు పొలిటికల్ లిట్మస్ టెస్టుగా మారింది. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ను ఖరారు చేశారు. తను కూడా ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్లో విజయం తప్పనిసరి, లేకపోతే పార్టీ ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడంతో చాలా డ్యామేజ్ జరిగింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కేటీఆర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవకపోతే కేటీఆర్ చరిష్మాపై కూడా ప్రభావం పడబోతోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుకి ఇది ఒక సవాలే. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనకు తిరుగు ఉండదు. ఓడినా ఓట్ల శాతం పెంచుకుంటే ఆయన పరువు నిలబడుతుంది. కిషన్ రెడ్డి పార్లమెంటు పరిధిలో జరిగే ఎన్నిక ఇది. ఓడితే ఆయన ప్రతిష్టకు మచ్చే. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానానికి పడిపోతే ఆ పార్టీ లోక్సభకే కానీ అసెంబ్లీకి కాదన్న ముద్ర బలంగా పడుతుంది. కిషన్ రెడ్డి, రామచంద్రరావులు దీనిని అధిగమించడంపైనే భవిష్యత్తులో పార్టీ విస్తరణ, స్థానిక విజయాలు ఆధారపడి ఉంటాయి. కాళేశ్వరంపై కేంద్రం మౌనం. సిబిఐకి అప్పగించగా తెరుచుకొని బీజేపీ నేతల స్వరం. ఏటీఎం అంటూ నాడు ఆరోపణలు తీవ్రం. విచారణలో తాత్సారంపై విమర్శల పర్వం. దమ్ముంటే కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించండి అంటూ బీజేపీ కీలక నేతలు సవాళ్లు విసిరారు, తొడలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా సిబిఐని విచారణ చేపట్టమని లేఖ రాసిన తరువాత అటు విచారణ లేదు, ఇటు నేతల నోటి నుంచి మాట లేదు. రాష్ట్ర రాజకీయాలు ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలు డిమాండ్ చేసిందే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయినా విచారణలు లేకుంటే లిక్కర్ స్కామ్లో డ్యామేజ్ జరిగిన తరహాలో కాళేశ్వరం డ్యామేజ్కు బీజేపీ సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో ఫార్ములా రేసు కేసులో కూడా ఈడీ రంగప్రవేశం చేసింది. అయితే చేసింది ఏమీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తాత్సారం చివరకు కేంద్ర సర్కారుకు, బీజేపీకి రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత, హరీష్, సంతోష్ రావులు కేంద్రంగా ఆరోపణల బాంబులు విసురుతోంది. సంతోష్ తమను, కేసీఆర్ను కరవనీయకపోవడం వల్లే ఓడిపోయామని చాలామంది మాజీలైన ఎమ్మెల్యేలు చెబుతూ ఉంటారు. సంతోష్ టానిక్, గ్రీన్ ఛాలెంజ్ మతలబులన్నీ ప్రజలు కళ్ళ ముందు ఉన్నవే. కేసీఆర్ ప్రాణం అనుకున్న నాయకుడు వ్యక్తిగత ఇమేజ్ కోసం తప్పించడం వెనుక ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చదివిన పుస్తకం. అందుకే సంతోష్ పై కవిత చేసిన విమర్శలకు ఎక్కడా స్పందన కనిపించడం లేదు. బతుకమ్మతో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికిన కవిత తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. కవిత భవిష్యత్తు రాజకీయ అడుగులపై రాజకీయ వర్గాలతో పాటుగా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ పోవటమే అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తుపై బలమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలోనే తీన్మారమల్లన్న బీసీ రాజ్యాధికార పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కొత్త పార్టీలు పుట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయం, అధికారం ఎవ్వరికీ పేటెంట్ కాదు. వారు పోతే వీరు కాదు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సరైన పంథాతో పనిచేసిన వారికి ప్రజల ఆశీర్వాదం లభిస్తూ ఉంటాయి. ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటారు.
ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్.